Hello guys, welcome to Shiva Reddy Logics. Okay, today's session is పాలిటీ. ఈ పాలిటీలో మనకి ఏవైతే ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి అడిగారో అందులో కూడా కొంచెం క్రిటికల్గా డెప్త్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి మనం డైలీ సాల్వ్ చేద్దామండి. ఓకేనా, ఈరోజు వచ్చేసి మనకి పాలిటీలో కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఓకేనా, హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ది 9th December. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు చదవండి, ఎందుకంటే మనకి క్లారిటీగా క్వశ్చన్ అర్థమైతేనే మనం చేయగలం. ఏమంటున్నాడు, రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మొదటి మీటింగ్కి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ మొదటి మీటింగ్ అనేది ఎప్పుడు జరిగిందంట, 9th December 1946 జరగడం అయితే జరిగింది. అయితే మొట్టమొదటిగా మనకి రాజ్యాంగ పరిషత్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది ఎవరమ్మా అంటే ఎంఎన్ రాయ్ గారు. ఎంఎన్ రాయ్ గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. 1934లో వచ్చేసి డిమాండ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి 1946లో వచ్చేసి మనకి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్కి ఎలక్షన్స్ వచ్చేసి November 1946లో వచ్చేసి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 1946లో ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఏం చేశారమ్మా అంటే డైరెక్ట్గా మీటింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అసలు ఈ రాజ్యాంగ పరిషత్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయడం కోసం, డ్రాఫ్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడం కోసం ఫామ్ చేసిన బాడీ పేరు ఏంటమ్మా అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అనొచ్చు. అయితే వీళ్ళు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఫామ్ అయ్యారు అంటే దీన్ని ఫస్ట్ మీటింగ్ అంటాం. ఈ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటున్నారు, 9th December 1946 వాళ్ళు ఇచ్చిందే. ఈ 9th December 1946 రోజు ఏం జరిగింది అంటే టెంపరరీ చైర్పర్సన్ని ఒకళ్ళు అపాయింట్ చేశారు. ఎవరిని అపాయింట్ చేశారు, టెంపరరీ చైర్మన్ అని ఆయన్ని తీసుకువచ్చారు. ఆ టెంపరరీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆ రోజు ఎవరు ఉన్నారు, డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు అయితే ఉండడం అయితే జరిగింది. అందరం కూడా ఏమనుకుంటాము, బాబు రాజేంద్ర ప్రసాద్ అనుకుంటారు. బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎప్పుడు తీసుకొని వచ్చారమ్మా అంటే సెకండ్ మీటింగ్ రోజు తీసుకొని వచ్చారు. ఈ సెకండ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 11th December. ఎప్పుడమ్మా అంటే 11th December రోజు జరిగింది సెకండ్ మీటింగ్. ఈ 11th December రోజు వచ్చేసి ఫుల్ టైం ప్రెసిడెంట్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇదే క్వశ్చన్ని చాలాసార్లు చాలా విధాలుగా ట్విస్ట్ చేశాడు. ఇక్కడ మీకేంటి ఫస్ట్ మీటింగ్ అన్నారు, హూ ఇస్ ది చైర్మన్ ఆర్ హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనాగరల్ సెషన్ అంటారు. ఇనాగరల్ సెషన్ అయినా లేదు 9th December అయినా కానీ ఆన్సర్ మనం ఏం టిక్ చేయాలి, డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని మార్క్ చేయాల్సి ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటమ్మా అంటే ఫుల్ టైం సెకండ్ మీటింగ్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ రైట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ డ్యూ టు ది యాక్సెప్టెన్సీ ఆఫ్ సెక్యులరిజం. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, లౌకికవాదానికి సంబంధించి భారతదేశం ఎలా అంగీకరించింది అని అడుగుతున్నారు. లౌకికవాదం అంటే సెక్యులర్ అంటే దేశానికి ఎలాంటి అఫీషియల్ మతం అనేది ఉండకూడదు. ఇండియా కన్నా అఫీషియల్ మతం ఉందా, లేదు. ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్, ఇండియా డజంట్ హ్యాస్ ఎనీ అఫీషియల్ రిలీజన్. ఇలాంటివి వచ్చినప్పుడు ఆప్షన్స్ అనేవి ఒకటికి రెండు సార్లు చదవండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా మార్క్ చేయొచ్చు అమ్మా. ఎందుకంటే క్వశ్చన్ పెద్దగా ఉంది అని చెప్పేసి మన వాళ్ళు అందరు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్ ఆన్సర్ ఇది, రైట్ టు ఫాలో ది రిలీజన్ యాజ్ పర్ దేర్ విల్ అండ్ డిజైర్. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. రైట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంట, అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళు చెప్పొచ్చు అంటున్నారు. రైట్ టు స్పీక్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ అ డిజైర్. ఓకేనా, ఎన్ని భాషలు కావాలి అంటే అన్ని భాషలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు. ఆప్షన్ డి చూడండి ఒకసారి, రైట్ టు ప్రాక్టీస్. సో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ది పార్లమెంటరీ డిస్కషన్స్. పార్లమెంటరీ డిస్కషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నాడు. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి సెక్యులర్ లౌకికవాదానికి ఏమన్నా సంబంధం ఉందా, ఏమీ లేదు. అంటే ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేసుకోండి. రైట్ టు స్పీక్ మెనీ లాంగ్వేజెస్ అంటున్నాడు. అంటే ఎక్కువ భాషలు మాట్లాడినంత మాత్రాన నీకు మతం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఏమీ లేదు. ఓకేనా, మనకి ఎన్ని కావాలంటే అన్ని భాషలు మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి గేమ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఏనా బీనా. రైట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ అంటే ఏది కావాలంటే అది ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు, అంటే మాట్లాడవచ్చు అంటున్నాడు. అయితే దీనికి దానికి ఏమన్నా రిలీజన్కి సంబంధం ఉందా, ఏమీ లేదు. ఇక్కడ చూడమ్మా, రైట్ టు ఫాలో ది రిలీజన్ యాజ్ పర్ దేర్ విల్ అండ్ డిజైర్. విల్ అంటే ఏంటమ్మా అంటే విల్, డిజైర్ అంటే నీకు ఏదైతే నచ్చిందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, ఇండియాలో అఫీషియల్గా ఒక మతంలో
ఒక మతాన్ని ఫాలో అయ్యి మళ్ళీ వెంటనే నీకు ఆ మతం నచ్చలేదు అనుకో నెక్స్ట్ మళ్ళీ వేరే మతాన్ని కూడా అనుసరించవచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా భారతదేశ రాజ్యాంగం అనేది కల్పించింది. అందుకోసమే దేర్ విల్ అండ్ డిజైర్ వాళ్ళ ఇష్టం ప్రకారంగానే ఉంటుంది. ఓకే, సెలెక్ట్ ది కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని ఇచ్చారు. ఇందులో ఈ కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏవి ప్రాథమిక హక్కులు కరెక్ట్ అయినవి అనేది అడుగుతున్నారు. మనకి ఒరిజినల్గా ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయమ్మా? 7. ఓకేనా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎట్ ప్రజెంట్ 6 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈక్వాలిటీ అంటాం. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఈక్వాలిటీ ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఆర్టికల్ 14 to 18. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనేది ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది? 19 to 22. ఓకేనా, రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడన నిరోధిక హక్కు అంటారమ్మ. 23 and 24లో వచ్చేసి ఇవి చెప్పడం అయితే జరిగింది. రైట్ టు రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛ అనేది ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 25 to 28 నుంచి వచ్చేసి స్టార్ట్ అవుతాయి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఓకేనా, సంస్కృతి అండ్ విద్యా హక్కులు అంటాం. 29 and 30లో వచ్చేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు అంటాం. ఆర్టికల్ 31. అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. ఓకేనా, ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని ఆర్టికల్ 32లో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ ఉన్నాయి ఒరిజినల్గా తీసుకుంటే 7 అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం అయితే జరిగింది. ఎప్పుడు తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ 1978 సంవత్సరం నుంచి దీన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. దేని నుంచి? ప్రాథమిక హక్కుల్లోంచి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ చూడండి. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైటా కాదు? ఎస్, ఫండమెంటల్ రైటే. సమానత్వ హక్కు ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఉందా లేదా? మనకి ఇక్కడ చూడండి ఒకసారి. 4వ రైట్ వచ్చేసి ఏంటమ్మా అంటే రైట్ టు రిలీజియనే. ఓకేనా, ఇది కూడా ఫండమెంటల్ రైటే. రైట్ టు ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ హయ్యర్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్. ఓకేనా, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ అని ఇచ్చాడు. ఎప్పుడు కూడా రాజ్యాంగం హయ్యర్ ఎడ్యుకేషన్స్ అని కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ గురించి చెప్పలేదు. అంటే ఇది ప్రాథమిక హక్కు కాదు. ఓకేనా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. మనకు లాస్ట్ ఫండమెంటల్ రైట్ కూడా ఇది. ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ రైట్ టు పేరెంటల్ ప్రాపర్టీస్ అంటే పితృహాస్తులకి సంబంధించి. అయితే ఇది కూడా మనకి ప్రాథమిక హక్కుల్లో ఉందా? లేదు. ఓకేనా, ఇప్పుడు ఏమేమి రాంగ్ వచ్చినాయి? సిడి. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకున్నప్పుడు మీకు 1 లేదా 2 ఆన్సర్లు తెలిసినా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకోండి. ఈ ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. అంటే రిమైనింగ్ ఏముంది? సి. అంటే నీకు ఒక్క ఆప్షన్ తెలిసినా కానీ మిగిలిన అన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అందుకోసమే ఫస్ట్ కైండ్ రిక్వెస్ట్ ఏంటమ్మా అంటే రీడ్ ది క్వశ్చన్స్ వన్ టైం కానీ 2 times కానీ ఒకసారి క్వశ్చన్ చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ which among the following can be called as consequences of a federal character of the గవర్నమెంట్? ఈ క్రింది వాటిలో భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి సమైక్యవాద భావం యొక్క పరిహారంగా పిలవవచ్చు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫెడరల్ అంటే సమైక్యవాదానికి సంబంధించి. ఈ సమైక్యవాదానికి సంబంధించి ఏంటి అంటున్నాడు. ఇక్కడ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఆప్షన్స్ చూడండి. ఓకే, ఏంటమ్మా అంటే రైట్స్ ఆఫ్ ది పీపుల్ అగెనెస్ట్ అదర్ ఎంటైటిల్ అలాంగ్ విత్ ది స్టేట్. రాష్ట్రాలతో పాటు ఇతర హక్కులను కూడా వ్యతిరేకించవచ్చు. ప్రజల హక్కు అంటున్నాడు. వ్యతిరేకించే హక్కు ఉంది కానీ రాష్ట్రాలతో పాటు మిగిలిన వాళ్ళతో పాటు వ్యతిరేకించే హక్కు అనేది లేదు. నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా వ్యతిరేకించవచ్చు. ఓకేనా, మల్టీ లెవెల్ గవర్నమెంట్, యూనియన్స్ అండ్ స్టేట్స్ అండ్ లోకల్ అంటున్నాడు. ఓకే, థర్డ్ వన్ వచ్చి చూడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అందరు ఈ ఆప్షన్ పెట్టుకుంటారు ఎందుకంటే కేంద్ర మంత్రి మండలికి అధిపతి ప్రైమ్ మినిస్టర్ గారే అని. ఓకేనా, ఇది స్టేట్మెంట్ కరెక్టే. మనకేమడుగుతున్నాడు? ఫెడరల్ అనేది అడగడం అయితే జరుగుతుంది. 3 organs ఆఫ్ ది గవర్నమెంట్: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే గవర్నమెంట్కి 3 organs ఉంటాయి అన్నాడు. శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. కొంతమంది ఈ ఆప్షన్ అనేది టిక్ చేస్తారు. సార్ ఇవి కూడా కరెక్టే కదా? ఇవి కరెక్టే, కాకపోతే అక్కడ అడిగింది ఏంటి? మనకి సమైక్యవాదానికి సంబంధించి అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఫెడరల్కి సంబంధించి అడుగుతున్నాడు. ఫెడరల్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫెడరల్ అంటే డ్యూయల్ అని అర్థం. సెంట్రల్, స్టేట్
రెండు విధాల గవర్నమెంట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ సమైక్యవాదము అంటారు. ఈ సమైక్యవాదంలో ఎవరు పవర్ఫుల్ అవుతారు? సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అంటే ఎవరు పవర్ఫుల్ కాదు. బోత్ ది గవర్నమెంట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండు ప్రభుత్వాలు కూడా సమానమే. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఇది అనేది కాదు, ఇది రెండు పక్కన పెట్టేసండి. మల్టీ లెవెల్ గవర్నమెంట్, యూనియన్, స్టేట్స్ అండ్ లోకల్ అన్నాడు. ఓకేనా? లేదు, రైట్స్ ఆఫ్ ది పీపుల్ అగెన్స్ట్ టు ది అదర్ ఎంటిటీ, ఇది కూడా అసలు మనకి కాదు. ఎందుకంటే ఇక్కడ సమైక్యవాదానికి సంబంధించింది మనం డిస్క్రిమినేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే ఉన్న ఆప్షన్లో ఇది ఒకటే. ఇక్కడ సార్ మీరు లోకల్ కూడా ఇచ్చారు కదా, ఓకేనా, మీరు ఇది ఫెడరల్ అనే ఎలా అంటారు అంటున్నారు. ఓకేనా? మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండమ్మా. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్యవాదం గురించి వర్ణించలేదు. ఓకేనా? ఫెడరల్ అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇండియా ఫాలోస్ ది ఫెడరలిజం. భారతదేశం అనేది సమైక్యవాదం అనేది ఫాలో అవుతుంది. కాకపోతే భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. దాని తర్వాత మనకి 73వ రాజ్యాంగ సవరణ నుంచి మనకి స్థానిక సంస్థలు, ఈ లోకల్ బాడీస్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఫెడరల్ అంటే 2. దానికి సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ బి. ఓకేనా? ఇలా వీటివి ఏంటమ్మా అంటే కొంచెం కాన్సెప్ట్ని అప్లై చేసి మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కరెక్ట్? ఈ కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏది కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ మెనీ కాన్స్టిట్యూషన్స్. అంటే భారతదేశ రాజ్యాంగం అనేది అనేక రాజ్యాంగాల యొక్క మిశ్రమము అంటున్నాడు. ఇట్ ఈస్ ది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పూర్తిగా అన్నాడు. పూర్తిగా భారతదేశ రాజ్యాంగం అంతా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నామా? తీసుకోలేదు. పార్లమెంటరీ విధానం ఒకటి, బైకామరలిజం ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం ఒకటి. ఓకేనా? ఇవనేది తీసుకోవడం అయితే జరిగింది. అండ్ రిట్స్, ఓకేనా, హెబియస్ కార్పస్, మాండమస్ సెంచురీ, కోవారెంటో ప్రొహిబిషన్, అవి కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మొత్తం అక్కడ నుంచే తీసుకున్నామా? లేదు. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ మేడ్ ఓన్లీ బై ది బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అయితే ఇది ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఆధారంగా భారతదేశ రాజ్యాంగం రాశారు అంటున్నారు. అయితే భారతదేశ రాజ్యాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి రాయడం అయితే జరిగింది. మ్యాక్సిమం 75% అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నాం. మొత్తం తీసుకున్నామా? లేదు. మేడ్ ఓన్లీ అంటున్నాడు ఇక్కడ. ఓన్లీ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి రాసామా? లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. ఓకే, కెనడా దేశపు రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని రాశాడు అంటున్నాడు. ఇక్కడ కంప్లీట్లీ అంటున్నాడు. మొత్తం కెనడా నుంచే రాసాం? లేదు. కెనడా నుంచి ఏం తీసుకున్నాం? ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది కెనడా నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మిగిలిన వాటిలో ఏంటమ్మా అంటే ఆప్షన్ 1. ఇక్కడ అందరు కూడా ఏమనుకుంటారు అంటే భారతదేశ రాజ్యాంగం అనేది కాపీడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగం అన్ని దేశాల నుంచి కాపీ చేసి రాశారు అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెవర్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ కాపీడ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ బెస్ట్ మిక్చర్ ఎవర్ మేడ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఏ దేశం కూడా అంత ఎఫర్ట్స్ అనేది చేయలేదు. అప్రాక్సిమేట్లీ వీ రిఫర్ ది 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్, 60 దేశ రాజ్యాంగాల్ని రిఫర్ చేసి భారతదేశానికి తగ్గట్టుగా భారతదేశ రాజ్యాంగాన్ని అనేది రూపొందించడం అయితే జరిగింది. ఎవరైనా సరే భారతదేశ రాజ్యాంగం అనేది కాపీ కాన్స్టిట్యూషన్ అంటే అది కాదు, అది కరెక్ట్ కాదమ్మా. ఓకేనా? ఇట్స్ అ బెస్ట్ మిక్చర్. మనకి ఏవైతే కావాలో అవి మనకు తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నాం. అందుకోసమే భారతదేశ రాజ్యాంగం అనేది బెస్ట్ మిక్చర్ అంటాం. ఇవన్నీ కూడా కలిపాం కానీ కాకపోతే యాస్టీస్గా అనేది తీసుకోలేదు. వాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ? ఈ కింది వాటిలో ఏ భాగాన్ని జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగింది అంటున్నాడు. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే భారతదేశ రాజ్యాంగాన్ని సవరించడం. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 368. నెక్స్ట్, ఫెడరల్ సిస్టమ్. భారతదేశంలో ఎక్కడ కూడా ఫెడరల్ అనేది లేదు. ఓకేనా? సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఓకేనా? ఈ ప్రాథమిక హక్కుల్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయొచ్చు అంటున్నాడు. ఓకేనా? సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ ఎక్కడ నుంచి తీసుకున్నామా అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? ఓకేనా?
ఇక్కడ ఆన్సర్స్ చూసుకుంటే ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ సింగిల్గా ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు నీకున్న ప్రాథమిక హక్కుల్ని కూడా రద్దు చేసే అధికారం అనేది భారతదేశ రాష్ట్రపతికి అయితే ఉంది. ఆ ప్రొవిజన్ అనేది జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ డ్యూరింగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఎమర్జెన్సీ అనే పదం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రభుత్వ చట్టం 1935 చట్టం నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ జర్మనీ నుంచి ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసే విధానాన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ ఇది కూడా చూసుకున్నాము. 300 అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ నుంచి తీసుకున్నాము? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టెడ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా. ఇట్ వాస్ సెటప్ అండర్. ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫికల్టీగా ఉన్నాయే, మనం సాల్వ్ చేద్దామండి. చూస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 అంటున్నాడు, ప్రభుత్వ చట్టం 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అంటున్నాడు. సింపుల్గా ఎవరైనా సరే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొంచెం తెలుసున్న బేసిక్ నాలెడ్జ్ ఉన్న డైరెక్ట్గా పెట్టేస్తారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించడం కోసం మనకు క్రియేట్ చేసిన బాడీ నేమ్ ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనకి రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరమ్మా అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్. అయితే దీనికన్నా ముందు మనకి ఒకటి వస్తుందమ్మా, క్రిప్స్ మిషన్ అంటాం. ఈ క్రిప్స్ మిషన్ కూడా ఇండియాకి వచ్చింది. ఈ క్రిప్స్ మిషన్ ఇండియాకి వస్తే క్రిప్స్ మిషన్ అనేది ఇండియాలో సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే స్టాఫర్డ్ క్రిప్స్ ఆయన బ్రిటిష్లో ఆయన క్యాబినెట్ మినిస్టర్ అనమాట. అయితే ఆయన ఇండియాకి వస్తాడు, ఇండియాకి వచ్చి భారతీయులకి హెల్ప్ చేద్దామని వస్తాడు. ఈ క్రిప్స్ మిషన్ ఎవరు రిజెక్ట్ చేశారమ్మా అంటే పాకిస్తానీ పీపుల్ అనే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు పాకిస్తాన్ వచ్చి రిజెక్ట్ చేసింది అంటే వీ విల్ నాట్ జాయిన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేము ఇండియాలో జాయిన్ అవ్వము, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మేము భాగం కావు. వీ వాంట్ అవర్ సపరేట్ కంట్రీ, మాకు సపరేట్ దేశం కావాలి, మేము ఇందులో కలము అని చెప్పినందుకు కానీ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయితే ఇండియాకి మళ్ళీ పంపించిన కమిషన్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ముగ్గురు ఉంటారు, లార్డ్ పెథిక్, లారెన్స్ ఒకళ్ళు, స్టాఫర్డ్ క్రిప్స్ గారు, అలెగ్జాండర్. వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఇండియాకి వస్తారు. వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు అంటే బ్రిటిషర్స్ ఆల్రెడీ మనకు ఒక ప్రామిస్ చేస్తారు, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో మాకు సపోర్ట్ చేస్తే మీకు భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పినందుకు భారతీయులు వెళ్ళి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్కి సపోర్ట్ చేస్తారు. దానికి గుర్తుగా వచ్చేసి వాళ్ళు మనకి రాజ్యాంగాన్ని రాసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని నేమ్ ఏంటి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది అంటారు. అయితే పాకిస్తాన్కి కూడా క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పినట్టు వినడం అయితే జరిగింది. అయితే దాని తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్డ్ ది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. దీన్ని లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని కూడా అంటారు. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది ఏ తారీఖు రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని రావడం అయితే జరిగింది అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడమ్మా అన్ని 13 ఉన్నాయి, అన్ని డిసెంబర్స్ ఉన్నాయి, అంటే ఇయర్స్లోనే వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని దీన్ని థీమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ రోజు నుంచే మనకి ఫస్ట్ సెషన్ అంటాం. ఓకేనా, ఫస్ట్ సెషన్. ఓకేనా, భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్కి ఫస్ట్ సెషన్ వేరు, ఫస్ట్ మీటింగ్ వేరు. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 9th డిసెంబర్ రోజు జరిగిందాం. 9th డిసెంబర్ 1946 రోజు జరిగింది. సెకండ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 11th డిసెంబర్ 1946 రోజు జరిగింది. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? 13th డిసెంబర్ 1946 రోజు జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటిని కూడా మీటింగ్స్ అన్నాం. మీటింగ్స్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, ఈ రెండు కొంచెం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సెషన్ అంటే పర్టికులర్ డిస్కషన్, ఒకే దాని గురించి డిస్కస్ చేస్తే దాన్ని సెషన్ అంటాం. మీటింగ్ అంటే మన ఫ్రెండ్స్ పెడతా ఉంటారు చూసారా, వాటన్నిటిని కూడా ఒప్పర్ మీటింగ్ అంటాం. మీటింగ్లో ఏమన్నా అజెండా ఉంటుందా? ఏమీ ఉండదు. భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకోవాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వచ్చింది. ఈ ఫస్ట్ మీటింగ్లో ఏం చేస్తారు అంటే టెంపరరీ ప్రెసిడెంట్ని అపాయింట్ చేస్తారు. సెకండ్ మీటింగ్లో ఏం చేశారు? ఫుల్ టైం ప్రెసిడెంట్ని అపాయింట్ చేసుకున్నారు. అక్కడ ఎక్కడా కూడా భారతదేశ రాజ్యాంగం రాయడం గురించి స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బిగిన్ ఫ్రమ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీన్నే ఫస్ట్ సెషన్ ఎందుకు అన్నాము అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసి
ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ రోజు నుంచే ఫస్ట్ సెక్షన్ ద యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బిగిన్ ఫ్రమ్ ది 13th December 1946. మరి ఏ రోజు లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఆమోదించింది అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 22nd January 1947 రోజు వచ్చేసి ఆమోదించడం అయితే జరిగింది. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ నెంబర్ 2B. ఓకే, నెక్స్ట్ the cession of fundamental duties in Indian constitution has been adopted from. ఓకేనా, అందుకోసమే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ప్రాథమిక హక్కులు అనేవి ఏ దేశపు రాజ్యాంగం నుంచి తీసుకున్నాము, ప్రాథమిక విధులు అనేవి ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అంటున్నారు. ఈ ప్రాథమిక విధులు అనేది ఒరిజినల్గా భారతదేశ రాజ్యాంగంలో లేవు. ఇది మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు వచ్చేసి వీటిని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది 1976లో. ఓకేనా, వీటిని ఎక్కడ యాడ్ చేశారు అంటే పార్ట్ 4A. ఎక్కడమ్మా అంటే పార్ట్ 4A. ఏ ఆర్టికల్లో వచ్చేసమ్మా అంటే ఆర్టికల్ 51 Clause A వచ్చేసి మెయిన్లీ మెంట్ ఫర్ ది ఫండమెంటల్ డ్యూటీస్. ఏ కమిటీ సిఫార్సుల మీదకు ప్రాథమిక విధుల్ని భారతదేశ రాజ్యాంగంలో యాడ్ చేశారు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీస్. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మీదకు వీటిని యాడ్ చేయడం అయితే జరిగింది. ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులు అన్ని దేశాల్లో ఉండవు, ఓన్లీ కమ్యూనిస్ట్ కంట్రీస్ దేశాల్లో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కమ్యూనిస్ట్ అంటే మనకి ఉన్న ఆప్షన్లో చూసుకోండి ఏంటమ్మా అంటే రష్యా, చైనా, ఈ దేశాల్లోనే ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఓకేనా, అందుకోసం మన రష్యా దగ్గర నుంచి USSR నుంచి వచ్చేసి ఈ ప్రాథమిక విధులు అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ప్రాథమిక విధులు ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి? ఒరిజినల్ అంటే 1976లో 10. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా అంటే ఎట్ ప్రజెంట్ ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 11. ఓకే, నెక్స్ట్ కేశవానంద భారతి కేస్ 1973 statement that the question that ప్రియాంబుల్ కెన్ బి. అంటే కేశవానంద భారతి కేసు సంబంధించి ఈ ప్రియాంబుల్ సంబంధించి స్టేట్మెంట్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఎలా ఉంది ఏంటి అంటున్నాడు. అయితే ఇక్కడ స్టేట్మెంట్ చదవడం, ఇట్ కెన్ బి చేంజ్డ్ కంప్లీట్లీ అంటే ప్రియాంబుల్ని పూర్తిగా మార్చవచ్చు అంటున్నాడు. ఇట్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ ది సెషన్స్ అంటే ప్రియాంబుల్ని సపరేట్ చేయొచ్చు అంటున్నారు. కెన్ బి అమెండెడ్ దీన్ని సవరించవచ్చు అంటున్నాడు. ఇట్ నాట్ బి అమెండెడ్ అంటే దీన్ని సవరించబడదు అంటున్నాడు. అయితే మీకు ఇక్కడ ప్రియాంబుల్ అనేది ఏంటమ్మా అంటే దీన్ని ప్రీఫేస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఆర్ సమ్మరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే అమెరికా USA కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈ ప్రియాంబుల్ దేని బేస్ చేసుకొని రాశారు అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ద ప్రియాంబుల్ వాజ్ రిటన్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. దీన్నే థీమ్ అంటారు, దీన్నే సమ్మరీ అంటారు, దీన్ని ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఓకేనా, NA కృపాలీవాలా గారు వచ్చేసి ఏంటంటే ప్రియాంబుల్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అనడం అయితే జరిగింది. అయితే ఈ ప్రియాంబుల్ అనే దాని మీద చాలా కేసెస్ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా ప్రియాంబుల్ ఏమన్నారు అంటే నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది భారతదేశ రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పారు. ఇది ఎప్పుడు 1960వ సంవత్సరంలో బరుబరీ కేసులు అనేది చెప్పడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత ఏం చేశారమ్మా అంటే కేశవానంద భారతి కేసులో వచ్చేసి ఈ కేసులో ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ అనేది భారతదేశ రాజ్యాంగంలో భాగమే అని చెప్పడం అయితే జరిగింది. పీఠిక అనేది భారతదేశ రాజ్యాంగంలో భాగమే అని చెప్పారు. మళ్ళీ LIC ఆఫ్ ఇండియా కేసులో 1995వ సంవత్సరంలో దీన్ని ఇంటిగ్రల్ పార్ట్ అని చేయడం అయితే జరిగింది. ఇంటిగ్రల్ అంటే భారతదేశ రాజ్యాంగంలో అంతర్భాగం, ఇంటిగ్రల్ పార్ట్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా పార్ట్ అనేది ఏమనుందా? ఇట్ కెన్ బి చేంజ్డ్ కంప్లీట్లీ అంటున్నాడు. ఇట్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ సెషన్స్, ఇట్ కెన్ బి అమెండెడ్, ఇట్ కెన్ నాట్ బి అమెండెడ్. అంటే మనకి భాగాల గురించి పార్ట్ కాదా అనేది అడగలేదు. మనల్ని ఏం అడుగుతున్నాడు? అమెండ్మెంట్ అడుగుతున్నాడు. అంటే అమెండ్మెంట్ అంటే సవరించవచ్చా లేదా? ఓకేనా, అమెండ్మెంట్ అంటే సవరించవచ్చా లేదా. అయితే దీని తర్వాత ఇది భాగమా కాదా అన్నప్పుడు ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. ఏం క్వశ్చన్ రేజ్ అయింది అంటే ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్, దీన్ని అమెండ్మెంట్ చేయొచ్చా? అయితే ప్రియాంబుల్ని చేయొచ్చమ్మా. ఆల్రెడీ ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు? 42వ రాజ్యాంగ సవరణ నుంచి ఎన్ని వర్డ్స్ యాడ్ చేశారు? 3 వర్డ్స్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఏంటి? సోషలిస్ట్,
సామ్యవాదము అండ్ సెక్యులర్ లౌకికవాదము అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్లో వచ్చేసి అక్కడ కూడా వచ్చేసి ఇంటిగ్రిటీ అనే వర్డ్ అనేది కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అయితే అమెండ్మెంట్ చేశారా లేదా, సవరించారు. అయితే దీని తర్వాత వచ్చినప్పుడు క్వశ్చన్ ఏంటమ్మా అంటే కేశవానంద భారతి కేసులోనే సుప్రీంకోర్టు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ కెన్ బి అమెండెడ్ వెన్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అమెండెడ్ దెన్ ఆటోమేటికలీ ప్రియాంబుల్ కెన్ ఆల్సో బి అమెండెడ్. ఎప్పుడైతే భారతదేశ రాజ్యాంగాన్ని సవరిస్తామో అప్పుడు మనం దేన్ని సవరించవచ్చు అంటే ప్రియాంబుల్ కూడా అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఏంటమ్మంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇట్ కెన్ బి అమెండెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ద డౌట్స్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.